నమస్తే. రవి ప్రకాష్ హియర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో మనం శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. తుక్కుగూడ, మంచానపల్లి క్రాస్ రోడ్స్, మహేశ్వరం, పెద్దగోల్కొండ, ఈ మైక్రో మార్కెట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పులిమామిడి గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు హాట్ జోన్ అండి, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాంతం కందుకూరు మండల్. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ 4th సిటీ అనౌన్స్ చేయటం, అలాగే రావిర్యాల నుంచి 300 ఫీట్ రోడ్, ఈ డెవలప్మెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో చాలామంది ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రైజ్లో ఎంటర్ అయితే బాగుంటుంది, లాకింగ్ పీరియడ్ ఎలా ఉండాలి, ఇలా రకరకాలుగా కాల్స్ చేస్తూ ఉన్నారు. సరే, అన్నిటికీ కలిపి ఈ వీడియోలో నేను అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎస్ అండి, కందుకూరు ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్తో అయితే వెళ్ళొద్దు. న్యూయార్క్ లాంటి ప్రాంతం డెవలప్ అవుతుంది, ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో అలాంటి వాటిని అయితే దయచేసి బిలీవ్ చేయొద్దు. అంటే ఇక్కడ నేను నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్ లాంటి ప్రాంతం అని ఆయన ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే, ఆయన న్యూయార్క్ విజిట్ చేసినప్పుడు అక్కడ నైట్ సఫారీని విజిట్ చేయటం జరిగింది. అలాంటి నైట్ సఫారీ కందుకూరు ప్రాంతంలో డెవలప్ చేయటానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే, కన్జర్వేషన్ జోన్ అంటే ఫారెస్ట్ జోన్ చాలా ఎక్కువ ఉంది ఆ ప్రాంతంలో. సో నైట్ సఫారీని అక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. టూరిస్ట్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇది 100% పాసిబుల్ అండి. ఆ ఉద్దేశంతో ఆయన న్యూయార్క్ లాంటి సిటీ అని చెప్తా ఉన్నారు. కానీ న్యూయార్క్ లాంటి సిటీ ఎలా పాసిబుల్ అవుతుందండి? అక్కడ ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. నెగిటివ్ సైడ్ వెళ్ళొద్దు, పాజిటివ్గానే తీసుకుందాం. బట్ ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఏదో న్యూయార్క్ అయిపోతుందని ఓవర్ స్పెక్యులేట్ అయ్యి హై ప్రైజెస్లో పర్చేజ్ చేస్తే అగైన్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రైస్ రేంజ్ అండి అరౌండ్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 20,000 దీని వరకు పర్మిట్ అయితే బెటర్. 25,000 30,000 అలా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బడ్జెట్ అయితే దాటొద్దు. అలాగే ఆ ఇన్వెస్ట్ చేసే ప్రాంతం ఇప్పుడు ఏదైతే శ్రీశైలం హైవేని, సాగర్ హైవేని 4th సిటీ కోసం, ఐ మీన్ ఫార్మా సిటీ కోసం లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన 200 ఫీట్ రోడ్ ఉందో, ఆ 200 ఫీట్ రోడ్ నుంచి దాన్ని 0 పాయింట్గా తీసుకుని అక్కడి నుంచి 5 కిలోమీటర్సో, 6 కిలోమీటర్సో, 7 కిలోమీటర్సో అట్లా సెట్ చేయండి. అట్లా సెట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ సైడ్ ఉంటుంది. అలా సెట్ చేయాలంటే టువర్డ్స్ మహేశ్వరం రావచ్చు, టువర్డ్స్ కట్టాలు వెళ్ళొచ్చు. లేకపోతే ఆ 200 ఫీట్ రోడ్లోనే కొన్ని ప్రీమియం వెంచర్స్ ఉన్నాయి. అరౌండ్ 25,000లో కూడా కొన్ని వెంచర్స్ ఉన్నాయి. అంటే అవి ఇక్కడ 20,000 అన్నాను, కానీ అక్కడ 25,000 అంటే ఆ వేరియేషన్ ఏముంటుందంటే అది ప్రీమియం కైండ్ ఆఫ్ వెంచర్ అండి, ప్రీమియం డెవలపర్. వాళ్ళ డెవలప్మెంట్స్ కూడా ఆ స్టాండర్డ్స్లోనే ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు కొంచెం హయ్యర్ ప్రైస్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఆ వేరియేషన్ అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అలాగే యాచారం వైపుకి వస్తే కొంచెం లో ప్రైజెస్లో దొరికే అవకాశం ఉంది. టువర్డ్స్ కట్టాల్ మూవ్ అయితే మీకు లో ప్రైజెస్లో దొరికే అవకాశం ఉంది. కట్టాల్ రీచ్ అయితే అరౌండ్ 12,000, ఆ ప్రైజెస్ అరౌండ్ 10,000లో కూడా మీకు స్క్వేర్ యార్డ్ దొరుకుతూ ఉంది. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ ప్రాంతాల్లో ఒక ఆప్షన్ ఉందండి. ఎలా అంటే, ఆఫ్టర్ కట్టాల్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వస్తూ ఉంది. అలాగే రావిర్యాల నుంచి 300 ఫీట్ రోడ్ కొన్ని విలేజెస్ని టచ్ చేసుకుంటూ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ఒక పక్క, అలాగే 300 ఫీట్ రోడ్ ప్లస్ ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్స్ని, రీజనల్ రింగ్ రోడ్ని, ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేయడానికి కొన్ని రేడియల్ రోడ్స్ ఫామ్ అవబోతున్నాయి. ఆ రేడియల్ రోడ్స్కి నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది రీసెంట్గా గవర్నమెంట్, వెరీ రీసెంట్ అండి, 10-15 days బ్యాక్. అలాగే రైతులకు నోటీసులు, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్టివిటీస్, మార్కింగ్స్ అన్నీ జరిగినాయి. అలాంటి ప్రాంతాల్లో అంటే ఇప్పుడు ఆ వెంచర్స్ చూడటానికి అంత ప్రెటీ లుక్ అయితే ఉండవు, ఇంటర్నల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ చాలా ఉంది. బిలో 10,000 మీకు స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. ఇది ఇంపార్టెంట్. 10,000 బిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కూడా ర్యాపిడ్ గ్రోత్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాంతాలు ఆకుతోటపల్లి ఇలాంటి విలేజెస్ ఉన్నాయి. ఆకుతోటపల్లికి అటాచ్డ్గానే ఆ రేడియల్ రోడ్ పాస్ అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కూడా పాస్ అవుతుంది. ఆకుతోటపల్లిలో 2-3 మంచి వెంచర్స్, వెల్ డెవలప్డ్ వెంచర్స్ ఉన్నాయి. సో
సో ఆ వెంచర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదంటే ఆ ఏరియాలో ఆ అలైన్మెంట్ తీసుకొని సెర్చ్ చేసుకోండి. ఇంకా చాలా వెంచర్స్ ఉన్నాయి, సెర్చ్ చేసుకోండి, ఎక్కడ బెటర్ ప్రైస్ వస్తే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇన్ కేస్ ఈ వెంచర్స్ గురించి డీటెయిల్స్ కావాలి, మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయాలంటే యూ కెన్ కాల్ మీ అండి. 9133728888 ఇది నా నెంబర్. మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎనీవే థ్యాంక్ యూ అండి, అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.